రాజకీయ నాయకుడిగా ఇప్పటివరకు ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నానని చెప్పేసి నిన్నటి రోజున మైండ్ సెట్ షిఫ్ట్ అనేటువంటి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వేదికగా ఆయనకు సంబంధించినటువంటి విద్యార్థి జీవితాన్ని, రాజకీయ జీవితం ఇప్పటివరకు అవన్నీ కూడా పంచుకోవడం జరిగింది. అయితే దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మైండ్ సెట్ మార్చుకుంటేనే ఉన్నత స్థానాలకి ఎదగగలం అని చెప్పేసి నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు మైండ్ సెట్ షిఫ్ట్ అనే ఎవరైతే మంత్రి నారాయణ గారి కుమార్తె రచించినటువంటి ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందులో భాగంగా విద్యార్థి జీవితంగా ఆయన ఎటువంటి స్థాయి నుంచి వచ్చాడు, రాజకీయంగా ఆయన ఏ పరిస్థితులు ఎదుర్కొన్నాడో చెప్పుకోవడం జరిగింది. దానికి ఉదాహరిస్తూ ఆ యొక్క కార్యక్రమంలో చిరంజీవి గారు కూడా పాల్గొనడం జరిగింది. ఆయన కూడా హీరోగా ఏ స్థాయి నుంచి వచ్చాడు ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది. ఈ మొత్తంగా ఈ యొక్క సంఘటన గురించి, వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యల గురించి, ప్రస్తుత తరం మైండ్ సెట్ షిఫ్ట్ చేసుకున్న దాని గురించి వాళ్ళు మంచి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా చూసుకున్నట్టయితే అంటే కాలానికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా మైండ్ సెట్ మారాలనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఎందుకంటే ఒకప్పుడు సైకిలు, తర్వాత స్కూటరు, తర్వాత బైకు, తర్వాత కారు, అంటే ఇవన్నీ తరాలు మారుకుంటూ చేంజ్ అవ్వుకుంటూ వస్తున్నాయి. అలాగే మన మైండ్ సెట్ కూడా మనం రేడియో కాలం నుంచి మొదలెట్టుకుంటే ఇప్పుడు ఇంటర్నెట్ దాకా రావడం జరిగింది. అంటే ఈ మార్పులన్నీ దేనికి సంకేతం అంటే మన మైండ్ సెట్ మార్చుకోవడానికి ఒక అవకాశం, దాన్ని గోల్గా మార్చుకోవాలంటే అది మారడం అంటే తను ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. అంటే తను చాలా సంక్షోభాలు ఎదుర్కొన్నాను, రాజకీయాల్లో నేను పడ్డని సంక్షోభాలు ఎవరు పడలేదు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో సీనియర్ రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారంటే నెంబర్ 1 ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఎందుకంటే 20 ఏళ్ళు, దాదాపు 20 ఏళ్ళు ఇది పూర్తయితే 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు కొనసాగడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేయడం జరిగింది. కాలేజీ రోజుల్లోనే కాలేజీలో కూడా, యూనివర్సిటీల్లో కూడా తను విద్యార్థి నాయకుడిగా ఎదగడం జరిగింది. అక్కడి నుంచి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు ప్రజలకు చంద్రబాబు నాయుడు అంటే అణువు తెలిసిన వ్యక్తి. ఎందుకంటే ఎక్కువ కాలం టీడీపీని నడిపించింది, ఎక్కువ కాలం ప్రాంతీయ పార్టీని నడిపిస్తున్నది. ఎందుకంటే చాలా ప్రాంతీయ పార్టీలు కనుమరుగవుతున్న దశలో ప్రాంతీయ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు పరిపాలనకు సంబంధించి, తన అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి, తన కొత్త పందాలకు సంబంధించి కంప్యూటర్ని ఏ విధంగా వాడాలి, సైబర్ సిటీని ఏ విధంగా నిర్మించిండు, 2020 విజన్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడున్న తరానికి తెలుసు. అంటే ఇప్పుడున్న తరం కంప్యూటర్కు కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో సీఎం ఇప్పుడు ఆ టైంలో ఐటీని డెవలప్ చేయడం అనేది ఇప్పుడున్న తరానికి చంద్రబాబు నాయుడు గురించి చాలా విషయాలు తెలుసు. ఆ క్రమంలో తను చెప్పింది అంటే మనం మారుతున్న కాలానికి అనుగుణంగా మైండ్ సెట్ మార్చుకోవాలి, ఒక గోల్ ఏర్పరచుకోవాలి. తన ఎగ్జాంపుల్ చెప్పడం ఉంది. తన కాలేజీ పూర్తయిన సందర్భంలో పీజీ అయిపోయిన తర్వాత తన వీసీ పిలిచి, మీకు ఇక్కడ లెక్చరర్ పోస్ట్ ఇస్తాను, మీరు చేరండి అంటే, అప్పట్లో పీజీ పూర్తి చేస్తే ఎవరు చేస్తే వాళ్ళకి లెక్చరర్లు అవకాశాలు వచ్చే అవకాశం ఉండే. చేస్తానంటే కాదు నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రిని అవుతానని ఆ రోజుల్లో చెప్పడం. నేను కాలేజీలో కాదు, నేను రాజకీయాల్లోకి వెళ్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎమ్మెల్యే గెలిచినాక కూడా తను ఆగకుండా, అప్పుడు చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చెన్నారెడ్డి దగ్గరికి వెళ్ళి నాకు మంత్రి పదవి ఇవ్వు అని అడిగానని చెప్పాడు. దానికి చెన్నారెడ్డి గారు, నువ్వు మొదటిసారి ఎమ్మెల్యే గెలిచావు, నీకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదని రిజెక్ట్ చేశాడు. కానీ 2 సంవత్సరాల్లోనే నాకు మళ్ళీ మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అంటే ఆ విధంగా ప్రస్థానాన్ని గుర్తు చేయడం జరిగింది. నా జీవిత ప్రస్థానంలో నేను అడగడం ద్వారా తను నన్ను మళ్ళీ అప్పుడు తీసుకోకపోయినా తర్వాత అంటే మనం ప్రయత్నం చేయాలి, ఆ ప్రయత్నంలో భాగంగా మనం సఫలం అవుతామని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ ఎగ్జామ్స్ చెప్పడం జరిగింది. ఆ వేదికను పంచుకున్న చిరంజీవి గురించి చెప్పడం జరిగింది. చిరంజీవి గారు కూడా అంటే కింది స్థాయి నుంచి రావడం జరిగింది, కష్టపడి రావడం జరిగింది, ఒక టాప్ పొజిషన్కి వెళ్ళడం జరిగింది. ఇదంతా కూడా తన కష్టం ద్వారా, తన శ్రమ ద్వారా రావడం ద్వారా చెప్పడం జరిగింది. ఏవైతే ఆ అమ్మాయి ఏదైతే పుస్తకావిష్కరణ చేసిందో, ఇన్నేళ్ళ నా జీవితాన్ని ఒక చిన్న పుస్తకం రూపంలో నువ్వు తీసుకురావడం జరిగింది. ఇన్నాళ్ళు నారాయణ గారి కూతురు కదా, నువ్వు మీ నాన్న వెంట వస్తుంటే నువ్వు తండ్రి చాటు బిడ్డవే అనుకున్నాను, కానీ ఇప్పుడు మాకు అసలు మా ఈ పుస్తకాన్ని రాసి ఈ మైండ్ సెట్ దీన్ని మార్చామని చెప్పి నేను అందరికి ప్రమోషన్ చేయాల్సి వస్తుందని చెప్పి తనతోనే ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. చిరంజీవి, చంద్రబాబు కలిసి కూడా తనకు క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడం జరిగింది. కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే
పిలుపునివ్వడం జరిగిందో, సందేశం ఇవ్వడం జరిగిందో, ఇప్పుడున్న యువత ఎప్పుడైతే టెక్నాలజీ పెరుగుతున్న దశలో ఈ యువత వాటిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ఒక గోల్ ఏర్పాటు చేసుకొని దానికి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఓకే, మరి అయితే ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 75 ఏళ్ల వయసులో కూడా యువతరానికి సంబంధించి ఈ విధంగా వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ విధమైన గైడెన్స్ ఇవ్వడం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా తన గైడెన్స్ ఇప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే ఆ పెద్ద మనుషులు అయిపోయారు, వాళ్ళ మాట వినాల్సిన అవసరం లేదు అనేది ఒక అభిప్రాయం యువతలో ఉంటుంది. కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంది, వాళ్ళు ఈ స్థాయికి రావడానికి అంటే ఇప్పుడున్న యువతకి ఏంటంటే అన్నీ రెడీ ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అసలు ఒకటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని దాని మీద ప్రయాణం చేసి దానికి ఏమంటారు అసలు రోడ్డు లేని చోట రోడ్డు వేసుకొని, బస్సు వేసుకొని, రైలు వేసుకొని అంటే ఇంత వచ్చిన తర్వాత ఇప్పుడు విమానాల్లో తిరిగే స్థాయికి యువత రావచ్చు. కానీ అది ఎక్కడి నుంచి వచ్చారు, అది ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ పాత తరం వాళ్ళు తన 75 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో అప్పట్లోనే అంటే యూనివర్సిటీలో రాజకీయాలు అంటే మామూలుగా ఉండేవాడు. అప్పట్లో రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది రాజకీయ నాయకులు కూడా ఎదగడం జరిగింది. ఇటీవలి కాలంలో చూసుకుంటే అసలు యూనివర్సిటీలో రాజకీయాలలో రద్దు చేయడం జరిగింది. ఎక్కడ కూడా క్యాంపస్లో జస్ట్ మనం చూసుకున్నట్టయితే సెంట్రల్ యూనివర్సిటీలో మాత్రమే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు. కానీ మన యూనివర్సిటీలో ఎక్కడ కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేయడం ద్వారా వాళ్ళ నాయకత్వ లక్షణాలు పెరుగుతాయనే దానికి ఉదాహరణ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి రావడం జరిగింది, యూనివర్సిటీ స్థాయి నుంచి రావడం జరిగింది, ఒక రాజకీయ నాయకునిగా ఎదగడం జరిగింది, ఒక పార్టీని తన భుజాల మోస్తూ ఒక ప్రాంతీయ పార్టీని నడిపించడం జరుగుతుంది. ఎత్తు ఒప్పులు ఉన్నప్పటికీ అంటే ఓడిపోయినప్పటికీ గెలిచినప్పటికీ పార్టీని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. తన ఎక్స్పీరియన్స్ ద్వారా అంటే తన విజన్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడని చెప్పడం ద్వారా యువత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తనకు ఏదైతే మైండ్ సెట్ ఆఫ్ అని బుక్ ఉందో దాన్ని ఖచ్చితంగా కూడా చదవమని తనే రిఫర్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కూడా యువత ఈ అంశాలను మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.